హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి కోపల్లి. అందరికి ప్రైజ్ లాడండి. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టామండి. ఊరగాయ పచ్చడి మేము ఎలా పెట్టాము ఒకసారి మీరు కూడా చూడండి. మీకు ఎవరికైనా పచ్చడి ఇలా మేము పెట్టిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మేము 15 కాయలు కోసామండి. 15 కాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నామండి. 15 కాయలకి 100 గ్రాముల మెంతులు, 150 గ్రాములు ఆవాలు తీసుకున్నామండి. చక్కగా శుభ్రంగా కడిగేసేసి ఎండలో ఆరబెట్టానమాట. ఇవన్నీ ఇప్పుడు ఎండలోనే ఉన్నాయండి. చక్కగా ఎండలో ఆరబెట్టేసి మిక్సీ పట్టేశాను. వెల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నామండి. ఎందుకంటే మా పిల్లకి చాలా ఇష్టం వెల్లుల్లిపాయలు, అందుకని వెల్లుల్లిపాయలు తీసుకొని మొత్తం కూడా ఇదిగా ఇలా పొట్టు వలిసేసాం అనమాట. శుభ్రంగా పొట్టు వలిసేసి ఉంచాము. ఇక తర్వాత ఇక ముక్కలు కట్ చేయడమేనండి. మా వారు కూర్చొని ఇక ముక్కలు కట్ చేస్తారండి. ముక్కలు కట్ చేసే ముందు ప్రేయర్ చేస్తున్నారండి. ముక్కలు కరెక్ట్గా రావాలని ప్రేయర్ చేస్తున్నారండి. అయినా ముక్కలు కట్ చేసే ముందు కాదులేండి, మేము పచ్చడి పెట్టే ముందే దేనికైనా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేయడం అలవాటు. అందుకనే ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తున్నారు. మంచిది. శుభ్రంగా మొత్తం తుడిచేసేసి ఆరబెట్టేసామండి. ముక్కలు మొత్తం చక్కగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసాం. ఆరిపోయిన తర్వాత ఇక ఈ పచ్చడి స్టార్ట్ చేసేయడమేనండి. అదిగోండి, ఎప్పుడు కూడా మా వారే కలుపుతారండి పచ్చడి. మొత్తం నేను ప్రిపేర్ చేపిస్తే ఆయన కలుపుతారండి పచ్చడి. మా ఈ మూడు లోటాలు అయినాయండి. ఆ ముక్కలు 3 లోటాలకి 3/4 లోట కారం వేసాము. సేమ్ అంటే ఉప్పు అర లోట ఉప్పు వేసామండి. వేసి ఆవాలు మెంతులకి మొత్తం కలిపేశారండి. మా వారే కలిపేశారు. సంవత్సరం ఆయనే కలుపుతారండి. ఆయన చేతితో కలిపితేనే టేస్ట్గా ఉంటుంది. అందుకని ఆయనే కలుపుతున్నారు. సగం వేసి సగం ఉంచాలి. ఆవు పిండి సగమే.
చెప్పనా చాలు మా పిల్ల కోసం ఇన్ని ఎలిమెంట్ వేసినా చూడండి. మా పిల్ల పొద్దున్న అవునండి ఇక్కడ తినడం రెడీ నూనె వద్దా ఆహా అట్ట వెళ్ళకూడదు. ఆడుతున్నారు. ప్రభులో ఉన్నారు, 2 ఓవర్స్ స్కోర్ చేసింది, 7 రన్స్ కోల్పోయిన మాత్రం 3 వికెట్స్. ఇంక గోలీ వచ్చేసరికి వికెట్ విజయానికి 60 ఏళ్ల కమల కోసం వచ్చింది అనుకున్నారు, కానీ అల్ట్రానెట్ అయితే తాకలేదు. కానీ అక్కడ వికెట్ కి అక్కడ నిజం అయిపోయింది. పచ్చడి పట్టడం మొదలుపెట్టిన కానించి మా పిల్లలు ఒకటే గోలండి, పచ్చడి కలిపెట్టు పచ్చడి కలిపెట్టారు. ఇక వాళ్ళ డాడీ కలిపేసిన బేషనీలోనే అన్నం వేసి మొత్తం కలిపేసేసి ఇద్దరికి పెట్టారండి, పిల్లలిద్దరికి పెట్టారు. ఇక ఉన్న మా అన్నం మొత్తం కలిపి చక్కగా పిల్లలిద్దరికి కలిపేసేసి చెరిసగం చేస్తే చక్కగా తిన్నారండి. చాలా బాగుంది అనుకుంటూ తిన్నారు. ఎందుకు చిన్నమ్మా చేసి చదువు మెటాస్ మీద అటు వచ్చుకోవచ్చు. ఎంజాయ్ చేస్తున్నాడు. ఇష్టమైనది 143 km/h బాల్ డిప్ అవుతుంది, బాల్ బౌన్స్ అవుతుంది. కొంచెం కొంచెం నేను కొంచెం కొంచెం పెట్టు. ఏంటది చాలా పెద్ద ప్రశ్న ఇది. పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చిందండి. పచ్చడి మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.